Please do subscribe to Today Telangana News. కలెక్టర్ గారు మరియు సిపి గారు నాకు న్యాయం చేయగలరు. భూ బాధితుడి ఆవేదన. కొత్తపల్లి మండల్ రేకుర్తి గ్రామంలో నా పేరు అబ్దుల్ మజీద్. సర్వే నంబర్ 156లో 1 ఎకరం 20 గుంటల జాగా నేను పట్టేదారు షేఖాన్ వాళ్ళ దగ్గర కొనుక్కున్న 2011లో. తర్వాత లక్ష్మీపూర్కు సంబంధించిన సర్వే నంబర్ 20కు పట్టుకొచ్చి ఎగుర్ల లక్ష్మి వైఫ్ ఆఫ్ రాంబాబు నాదే అని వస్తుంది. సర్వే నంబర్ 20కు సంబంధించిన 7007/1997 డిఆర్కు పరిశీలించగా అధికారులు కూడా రాసి ఇచ్చారు. ఈ సర్వే నెంబర్ ఇక్కడిది కాదు, లక్ష్మీపూర్కు సంబంధించిన దొంగ ఆరవారు పట్టుకొచ్చి నాదే అని చెప్పి ఈ జాగా మీదకి మా మీద దౌర్జన్యానికి వస్తారు. రెండోది 8 మెమోలు ఉన్నాయి నా దగ్గర, సమాచారం హక్కు చట్టంకి వెళ్ళి తీసుకున్నాయి. దానికి సంబంధించిన వాళ్ళు ఇస్తారు ఏమని సర్వే నెంబర్ 20కి సంబంధించిన డాక్యుమెంట్ తీసుకొచ్చి 156 సర్వే నెంబర్కి తీసుకొచ్చి లింకు చేస్తారు. దొంగ ఆరవారు కూడా తయారు చేసిండ్రు. మొన్న గతంలో పోయి ప్రజా దర్బార్లో కూడా నేను దరఖాస్తు పెట్టినా. తీసుకొచ్చి ఎంఆర్ఓ గారికి పోయి కలిస్తే ఎంఆర్ఓ రాజేష్ దగ్గర పోయి కలిస్తే నువ్వు సీఎంకు చెప్పుకుంటావు, పిఎంకు చెప్పుకుంటావు అని చెప్పేసి నాకు కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వలేదు. తర్వాత గతంలో 2018లోనే రిట్ కూడా హైకోర్టులో వేసిన డైరెక్షన్ కూడా ఇచ్చింది. అప్పుడు చల్లా శ్రీనివాసు ఎంఆర్ఓ ఉన్నప్పుడు కూడా నాకు మొటేషన్ చేయలేదు. అయినా కూడా రిట్ పిటిషన్ ఆర్డర్ కూడా నా దగ్గర ఉన్నది. 1975 నేను ట్రిబ్యునల్లో ఆర్డర్ ఉన్నది. 77ది కూడా 1658 1977ది కూడా పట్టేదారిది అని వాళ్ళు కూడా ఆర్డర్ ఇచ్చిన ఆర్డర్ కూడా నేను ఇలా జతపరంగా ఇచ్చినాను ఎంఆర్ఓ గారికి. ఇవి అన్ని దరఖాస్తులకు ఇచ్చిన తర్వాత కూడా న్యాయం జరుగుతలేదు. జిల్లా కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, సిపి గారు కూడా నుంచి నేను మన కోర్టు నుంచి రెఫర్ చేసిన ఎఫ్ఐఆర్ కూడా పెండింగ్ ఉన్నది. నా దగ్గర 8 మెమోలు ఉన్నాయి. ఏమని సర్వే నెంబర్ 20కు సంబంధించిన డాక్యుమెంట్ ఉన్నదని వారు రాసి ఇచ్చిన తర్వాత కూడా దీనికి సర్వే నెంబర్ 20 తీసుకొచ్చి 150 వరకు లింక్ చేస్తారు. దొంగ దస్తావేజులు తయారు చేసి దొంగ పట్టా నెంబర్ 376 అది క్యాన్సల్ చేయమని నేను ఎంత మొత్తుకున్నా కూడా నాకు 2011 నుంచి నాకు సతాయిస్తారు. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ సర్కారు ఉన్నప్పుడు కూడా నాకు తిరిగి నా చెప్పులు అరిగినాయి. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు కూడా నాకు న్యాయం చేయాలి. సీఎం గారు, ఇప్పుడు జిల్లా పోలీస్ కమిషనర్ గారు కూడా నాకు న్యాయం చేయాలి. జిల్లా కలెక్టర్ గారు కూడా చేయాలి. ఈ రాజేష్ ఎంఆర్ఓ కూడా నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ నాకు రిపోర్ట్ ఇవ్వలేదు. ఆయన మీద కూడా నేను చర్యలు తీసుకోవాలి. నర్సయ్య ఆర్ఐ ఆయన వచ్చి చూసి నేను అది చేస్తా అని రాసిన తర్వాత నేను అన్ని డాక్యుమెంట్ ఇచ్చినా కూడా నాకు చట్టపరంగా నాకు కరెక్ట్ నాకు రిపోర్ట్ ఇవ్వలేదు. దీని మీద నాకు న్యాయం జరగాలి. జిల్లా కలెక్టర్ గారు కానీ, సిపి గారు, పోలీస్ కమిషనర్ గారు కానీ, ఎంఆర్ఓ గారి మీద, ఆర్డీఓ గారు కూడా ఇట్లా మనం ప్రజా దర్బార్లో నేను ఇచ్చినా కూడా నాకు న్యాయం జరగకపోతేనే ఎక్కడికి వెళ్ళమంటారు నన్ను. అది ఆల్రెడీ నాకు వచ్చిన డాక్యుమెంట్ ప్రకారంగా, నాకు వచ్చిన నేను సేల్ డీడ్ ప్రకారంగా వీళ్ళు కల్లా నాకు రిపోర్ట్లో ఏమి రాయలేదు. హైకోర్టుది కూడా నాకు డైరెక్షన్ ఉన్నా కూడా నాకు రాయలేదు. 19ది అప్రోచ్ యువర్ సివిల్ కోర్టు ఉన్నది, అది మెన్షన్ చేసింది కానీ నాకు ఇది మెన్షన్ చేయలేదు. నాకు చట్ట ప్రకారంగా నాకు న్యాయం జరగాలి. నేను ఈ గవర్నమెంట్ నుంచి నేను కోరుకుంటున్నాను. అసలు ఈ సర్వే నెంబర్ 27 వస్తుంది, 150 ఎక్కడ వస్తుంది, నాకు అది కావాలి. ఇప్పుడు ఈ ROR 7007/1997 ఎక్కడ వస్తుంది, ఈ 156 ఎక్కడ వస్తుంది, సర్వే నెంబర్ నాకు కావాలి. 20 ఎక్కడ, 150 ఎక్కడ, అసలు నాకు ఇది కావాలి. జరిపోతుల అంజయ్య దరఖాస్తు పెట్టుకుంటే సర్వే నెంబర్ 20 గుంటల కొరకు ఆ కాయిదాలు తీసుకొచ్చి 20కు తీసుకొచ్చి 156కు దొంగారవారు తయారు చేసి, రెండోది 376 పట్టా నెంబర్ అది క్యాన్సల్ చేయమని పోయి ప్రజాదర్బార్ ఇచ్చినా కూడా నాకు కరెక్ట్ నాకు రిపోర్ట్ ఇస్తలేరు. నాకు ఎట్లయినా న్యాయం జరపాలి. నేను కోరుకుంటున్నాను, అధికారులకు ఫిర్యాదు చేసినా కోరుకుంటున్నాను మీరు నాకు న్యాయం జరపాలి. దీని మీద 2011 నుంచి ఫిర్యాదు చేస్తానా. 8 నా దగ్గర మెమోలు ఉన్నాయి, సమాచారం హక్కు చట్టం మీద తీసుకున్నది. ఏదని ఈ సర్వే నెంబర్ ఇక్కడిది కాదు, సర్వే నెంబరు లక్ష్మీపూర్ది అని వాళ్ళు ఇస్తారు. 150 కాదేసి 7007/1997 డిఆర్ రిజిస్టర్ 7007/1997 దొంగ దొంగ ఆరవారు తయారు చేసుకొని నాకు గోస ఉంచుకుంటారు. ఆల్రెడీ ఇప్పుడు రెండోది ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా పెండింగ్లో ఉన్నది. సిపి గారు కూడా నేను కలిసిన, ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది. ఈ ఎంఆర్ఓ మీద కూడా చర్యలు తీసుకోవాలి. నాకు కరెక్ట్ కొత్తపల్లి ఎంఆర్ఓ నాకు కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వలేదు. నాకు న్యాయం కావాలని మేము కోరుకుంటున్నాము. ఈ సర్వే నెంబరు 156 వస్తుంది, సర్వే నెంబర్ 27 వస్తుంది, నాకు కావాలి. గతంలో సర్వేయర్ గారు కూడా వచ్చి నాకు ఇది లొకేషన్ మ్యాప్ వేసి సర్వే కూడా చేసి
నాకు చెప్పిండ్రు 156 ఇక్కడ వస్తుంది, లక్ష్మీపూర్ అక్కడ వస్తుంది అని చెప్పారు. నాకు న్యాయం చేయాలి, న్యాయం కోరుకుంటున్నాను. ఆయన 2011 మొన్న 2016లో చేసి నాకు ఇచ్చిపోయినది అక్కడిది కాదు. ఉన్నాయి 8 మెమోలు కూడా ఉన్నాయి కదా సమాచారం